కోనేట్ల వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పలంనేరు సమీపంలో ఉంది. ఇక్కడ స్వామివారు కోనేటి రాయునిగా ప్రసిద్ధి చెందారు. హిందూ పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామివారు మొదటిగా కీలపట్లలో తన పవిత్ర పాదం మోపి తరువాత తిరుమల చేరుకున్నారు. భృగు మహర్షి విష్ణువు ఛాతీపై తన్నాడు. ఇక అతని పాపాన్ని నిర్మూలించడానికి భగవంతుడు అతన్ని భూమిపైకి పంపి 7 వేర్వేరు ప్రదేశాల్లో భగవంతుని విగ్రహాలను ప్రతిష్ఠించేలా చేశాడని పురాణం చెబుతుంది. ఇప్పుడు ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. గుడి లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ చూడండి ధ్వజస్తంభం. అక్కడ చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసి గుడి ఫ్రెండ్స్. లోపల ఇది రావి చెట్టు అంటారు కదా, అది. చుట్టూ చూడండి ఎంత బాగా గ్రీనరీ ఉందో. చుట్టూ పచ్చని వాతావరణం ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే భక్తులు ఉన్నారు. ఇక్కడ చూడండి నవగ్రహాల చుట్టూ భక్తులు తిరుగుతున్నారు. ఇక్కడ కొలంలో శ్రీకృష్ణుడు నాగదేవత పైన నాట్యం చేస్తున్నట్టుంది చూడండి. ఆ కొలంలో ఆ బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. తామర పూలు ఎంత అందంగా ఉన్నాయి. చెట్లు చుట్టూ చూడండి, చాలా బాగుంది వ్యూ వచ్చేసి. పూల చెట్లు చూడండి చుట్టూ ఎంత బాగుందో. రకరకాల పూల చెట్లు అన్నీ ఉన్నాయి. రాముల వారు హనుమంతుడు ఉన్న విగ్రహం చూద్దాం రండి. చూడండి అక్కడ రాముడు హనుమంతుడు. చుట్టూ వాతావరణం చాలా పచ్చగా ఉంది. రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ.